హాయ్ అండి. మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది. చల్లగా ఉంది వాతావరణం. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో కుక్ చేసుకుంటూ మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ షేరింగ్ ఏంటంటే ఏమీ కాదండి. మనం ఉన్న ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఏంటి అనేసే కదా! ఎలా ఉంటుందంటే పొద్దున్న లేసి న్యూస్ వినాల్సొస్తుంది. ఏంటి టీవీ పెట్టుకుంటే ఒక న్యూస్ పేపర్ చూస్తే ఒక న్యూస్. ఈ న్యూస్‌లు ఏంటంటే ఎలాంటివంటే డేంజరస్ అనమాట. ఎలాంటివేంటంటే భర్త చంపేశాడు భార్యని. లేదా భార్య ఏమొచ్చి ప్రియుడితో చంపేసింది భర్తని. ఇంక ఘోరం ఏంటంటే తల్లిని చంపేసిందండి కూతురు. బాయ్ ఫ్రెండ్ నెట్టి. లోకంలోని ఇలాంటివి వినడం, ఇలా టీవీ పెట్టుకుంటూ న్యూస్‌లో చూడడం, ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి బయటికెళ్తే ఏంటి ప్రాబ్లమ్? బయటన పిల్లలు చదువుకుంటున్నారు. ఏంటి సమాజం అంతా ఎలాగుంటుంది? ఒక్కోసారి అనిపిస్తది. ఏంటి ఈ మనదేనా ఈ లోకంలోని ఇలా జరుగుతున్నాయి ఏంటి? అనిపిస్తూ ఉంటదండి. ఏది శాశ్వతం అయిపోద్దండి మనకి. ఏది శాశ్వతం కాదు. నీకు 100,00,00,000 ఆస్తున్నా 100 ఏళ్ళు బతకలేవు. నువ్వు 10 ఇల్లులు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒకే ఇంట్లో. డబ్బులను సంపాదించడం కాదు, మనుషులను సంపాదించుకో. అదే నీకు విలువైన ఆస్తి అని ఎందుకంటారండి పెద్దలు. అది నువ్వు ఒక్కసారి తెలుసుకుంటే ఇలాంటివన్నీ చేయడం కానీ, ఇలాంటివి చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం ఏది శాశ్వతం కాదని ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచారనుకోండి, ఇలాంటివేమి ఉండవు నాకు తెలిసి. కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా ట్రై చేయండి. ఫ్యామిలీలో ఇలాంటి డిస్టర్బెన్స్ కానీ ఉండుంటే మనం ఏంటంటే మెయిన్ ఏంటంటే పిల్లల్ని మనం ఒక డిసిప్లిన్‌లో పెంచామంటే మాత్రం పిల్లలు బాగా పెరుగుతారు. మంచిగా చదువుకుంటారు. ఎడ్యుకేషన్ వైపు పంపించామంటే మాత్రం పిల్లలు మాత్రం మంచి సెటిల్ అవుతారు. నాకేదో అనిపించి చెప్పాలనిపించింది. అలాగే మీకేమైనా అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఏమైనా. ఓకేనా? ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ హేమలత ట్యూన్స్ అండ్ ట్రూత్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.